వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పూజ. సో ఈరోజు వచ్చేసి డే 3 బ్లాగింగ్ 10 days బ్లాగింగ్ ఛాలెంజ్లో డే 3 అనమాట. సో ఈరోజు అయితే పెళ్ళి మీకు తెలిసి నేను చెప్తున్నాను, ఈరోజు సండే, ఈరోజు పెళ్ళి అనమాట. సో ఇప్పుడు నేను మా కజిన్తో వెళ్ళాలి, రెడీ కూడా కావాలి. అండ్ నా మెయిన్ది చూడండి గైస్, ఎలా పండున్నది చూడండి. ఇప్పగా బాగున్నది, కానీ ఇప్పగా యాక్చువల్లీ నేను ఫస్ట్గా ఎప్పుడు పెట్టాను అప్పుడేని అది చాలా ఎండిపోయిను. సో అది పెట్టగానే ఇలా వచ్చినది. నేను మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటాను నేను. సో మీరైతే ఎవరు కొత్తగా చూస్తున్నారు నా బ్లాగ్ని, తో వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ పెళ్ళి అయితే మా ఊళ్ళోనే అవుతున్నది. సో పెళ్ళి కొడుకు గల ఇల్లు నేను చూపిస్తాను రండి. సో గైస్ అక్కడైతే చూడండి టెంట్ అయితే వేస్తున్నారు, అదే వాళ్ళ వీళ్ళు, అక్కడే పెళ్ళి అయితే జరుగుతుంది. సో చూసారు కదా, అక్కడే పెళ్ళి కొడుకు గల వీళ్ళు. సో ఇప్పుడు నేను రెడీ కావాలి. మా పెళ్లి కూతురు అయితే రెడీ అయిపోయింది చూడండి. ఉద్దీన్ గారు అయితే ఉండండి, చాయ్ చేస్తున్నారు. సో తినడానికి అయితే ఉప్మా చేసినారు అండ్ కూర కూడా చేసినారు. అండ్ అందరూ చాయ్ కూడా తాగుతారని చాయ్ చేస్తున్నారు అనమాట. నేను కూడా తీసుకోవాలి గ్యాస్ చాయ్. నేను ఉప్పు చాయ్ తాగు, అయితే ఉంచుకొని తాగుతాను. నేను బిస్కెట్ లోపల కూడా వెళ్తాను. గాయస్ వాళ్ళైతే వచ్చేసి నేను చూడండి ఇలా సగం మెహందీ అయితే పెట్టుకుంటాను. గాయస్ ఒక్క చెక్తో అయితే నేను రెడీ అయ్యాను చూడండి. గాయస్ మెహందీ కూడా పెట్టేశాను నేను. అండ్ వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతారు తినేసి, అండ్ నేను కూడా వాళ్ళకి వెళ్తాను. సో నేనైతే అక్కడికి వెళ్ళి ఉప్మా అయితే ఫస్ట్ తిన్నాను. మా చున్నాలు వచ్చినది, మా అక్క వచ్చినది, మా మనీ వచ్చేసింది. సో ఇక్కడైతే మేమందరం కలిసి చెరువుకి అయితే వెళ్తున్నాం నీళ్ళు తేయడానికి. సో నీళ్ళు తెచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ పోసుకుంటారు అనమాట పెళ్లి పందిట్లో. అండ్ ఇక్కడ ఇది ఉన్నది సొరలు వదులుతారు నీటిలోని, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అండ్ మీరైతే చూడండి చెరువు లోపలికి అయితే సొరలు వదులుతారు. అండ్ ఇక్కడైతే మా చిన్న వదిన అయితే బాగా రంగు రాసిస్తుంది. గైస్ డే మొత్తం ఎలా జరగాలో పెళ్ళి అలా జరిగిపోయింది. అండ్ ఇప్పుడు నైట్ డీజే తిరుగుతుంది అండ్ పెళ్ళి అవుతుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు భోజీ తినడానికి వెళ్ళాలి. సో మళ్ళీ రెడీ కావాలి. సో నేనైతే రెడీ అయితే అయిపోయాను గైస్. చూడండి ఎలా ఉన్నానో కామెంట్లో అయితే చెప్పండి. నాకైతే చాలా బాగా కనిపిస్తున్నాను నేనైతే. ఫుల్ లుక్ అయితే చూడండి నాది. అండ్ ఇక్కడైతే మేఘంలో అయితే ఫైర్స్ అయితే వెలిగిస్తున్నారు. అండ్ డీజే కూడా వచ్చేసింది. అందరూ అయితే ఫుల్ డాన్స్ ఎంత డాన్స్ అయితే చేస్తున్నారు. అండ్ డీజే తిరిగిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాం. ఇక్కడైతే పెళ్లి కూతురు ఫోటోషూట్ అయితే చేస్తున్నాం. అండ్ మేమైతే సరదాగా అలా ఆడుకుంటున్నాం అనమాట. గాయస్ కూర్చొని డ్యాన్స్ చేసి అలసిపోయి ఇలా బిజర్ అయికొని ఇలా ఆడుకుంటున్నాం. Stop. మేము అందరం కలిసి అయితే బయటికి వెళ్ళి కూర్చొని పెళ్ళి అయితే చూస్తున్నాము. దాని తర్వాత నాకైతే పిలిచారు. ఇలా మా సైడ్ దానికి అంటారు సడిగొంటి అనుకొని. సో బావ అక్కని ఇలా హ్యాండ్ పైన హ్యాండ్ ఏటో కట్టుంటారు. సో దాన్ని నేను ఉడపాలన్నమాట. అది ఉడిపితేనే పెళ్ళి అవుతుంది. అండ్ దాని బదులుగా నాకైతే డ్రెస్ అండ్ పైసలు కూడా ఇస్తారు. సో నేనైతే ఇక్కడ చాలా ఫన్నీగా కొంచెం డిమాండ్ అయితే చేస్తున్నాను, సీరియస్గా కాదు, ఫన్నీగా. సో దాని తర్వాత నేనైతే ఫైనల్గా ఒప్పాను ఇక్కడ. ଆଗ ତିନି ଜଣ ଆଗ ଫାଷ୍ଟ ସେଇଟା ଧରିଦିଅ
ଆଗନ ଆଗନ ସିନ ରଖି ଆଗନ ଭାଇ ଭାଇ ଟିକେ ଆଗନ ଦିଦି ଟିକେ ଆଗନ ଭାଇ ଅନ ଅନ ଦିଦି పెళ్ళి అయిపోయింది, అన్ని సెల్ అయ్యాయి గైస్. సో ఈ రోజుకి ఈ బ్లాగ్ ఇంతే, కలుస్తామని నెక్స్ట్ బ్లాగ్లో. సో బై గాయ్స్.